దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయి. తీరొక్క ఆలోచనలతో గణేష్ మండపాలని నిర్మించారు భక్తులు. ఈ క్రమంలో హైదరాబాద్ అబీట్స్లో వినూత్నమైన వినాయక మండపం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కైలాసం సెట్టితో సకల దేవతల చిత్రపటాలతో మండపం నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు మొదలైపోయాయి. ఇప్పటికే అన్ని చోట్ల కూడా వినూత్నమైన మండపాలతో కూడా భక్తి శ్రద్ధలతో పూజలతో భజనలతో వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఏదైతే అబిడ్స్ ఔజా ఎస్టేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా వినూత్నంగా కైలాసం సెట్తో కూడా ఈ వినాయక మండపాన్ని రూపొందించారు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే పూర్తిగా కైలాసాన్ని తలపించే విధంగా ఏదైతే ఆ మంచు కొండలే కానీ ఆ సరోవరం అంటే ఏదైతే ఆ వాటర్ ఫాల్స్ ఏదైతే ఆ కైలాసంలో మనం చూస్తుంటాం ఎప్పుడు ఆ విధంగా కూడా పూర్తిగా కూడా కైలాసం సెట్తో కూడా ఈ మండపాన్ని నిర్మించారు ఆర్గనైజర్స్. దీనికి సంబంధించి మంచు మనకి కనిపించే విధంగా ఏదైతే కాటన్ చూసుకోవచ్చు, సేమ్ మంచు ఆకారంలో మంచు రూపంలో ఉన్నటువంటి కాటన్, అదేవిధంగా దానికి పైన సీలింగ్ కూడా ఒకసారి సీలింగ్ వైపు కూడా గమనించుకున్నట్లయితే అండ్ ఏదైతే మంచు పర్వతాల మధ్యలో ఉన్నట్లు ఏదైతే కైలాసంలో ఎప్పుడు మనం ఏదైతే వేదాల్లో చదువుకున్నట్లు కైలాసం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే పూర్తిగా ఆ ఆధారాలతో కూడా ఈ మండపాన్ని నిర్మించారు. పూర్తిగా ఈ సెట్ ఒక కథ ఆధారంగా కూడా తీసుకున్నట్లు ఆర్గనైజర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు శివుడు ఏదైతే వినాయకుడికి అదేవిధంగా అంటే ఇద్దరు కుమారులైనటువంటి వినాయకుడు అదేవిధంగా కార్తికేయ స్వామికి ఒక కండిషన్ పెట్టిన విషయం మన అందరికీ తెలిసింది. ఏదైతే ఎవరైతే ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి పెళ్లి చేస్తాను అని ఆ రోజు శివుడు ఇచ్చిన కండిషన్, ఆ స్టోరీ ఆధారంగా కూడా చూసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం వెనుక ఏదైతే విజువల్స్లో చూసుకున్నట్లు కుమారస్వామి నిజంగానే ఆ కండిషన్ చెప్పిన తర్వాత ఆ పూర్తిగా భూమి చుట్టూ అంటే ప్రపంచం చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. కానీ విఘ్నేశ్వరుడు అంటే వినాయక స్వామి తన తల్లిదండ్రులే ప్రపంచంగా భావించి తన తల్లిదండ్రులే తనకి పూర్తి సర్వస్వంగా భావించి మనం ఒకసారి విజువల్లో చూసుకున్నట్టు శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా గమనించవచ్చు. అంటే ఈ కథ ఆధారంగా కూడా ఈ సెట్ నిర్మించినట్టు కూడా ఆర్గనైజర్స్ చెప్తున్నారు. అంటే కళ్ళకి కట్టినట్టుగా ఆ కథ మనం చిన్నప్పటి నుంచి చూసాం, విన్నాం, చదివాం, కానీ కళ్ళకి కట్టినట్టుగా ఈ కైలాసం సెట్లో ఏదైతే దీన్ని నిర్మించిన పద్ధతి ఏదైతే ఉందో ఇక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో అందరికీ ఆకర్షణీయంగా మారిపోయింది. సో ఈ విధంగా చేసిన తర్వాతనే పక్కనే మనం చూసుకున్నట్లయితే దీంతో పాటుగా అంటే దీనికి సంబంధించి వినాయకుని పెళ్లి సెట్ కూడా వేయడం జరిగింది. సో ఆ కండిషన్ని తను శివుడిని ఇంప్రెస్ చేసిన తీరుతో ఇక్కడ పెళ్లి సెట్ కూడా వేశారు. ఈ పెళ్లి సెట్లో మనం చూసుకోవచ్చు విఘ్నేశ్వరుడి వివాహం జరుగుతుంది. వివాహంలో ఏదైతే అందరూ దేవతలు అందరూ కూడా వివాహానికి హాజరయ్యి కూడా ఆశీర్వదిస్తున్నట్లు కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కింద కూడా ఏదైతే దానికి సంబంధించిన కలశం అదేవిధంగా హోమం పెళ్లి భజంత్రీలు అదేవిధంగా మూషిక వాహనం ఇవన్నీ కూడా అట్రాక్టివ్గా కూడా అందరికీ వస్తున్న భక్తులకి కనువిందుగా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ దగ్గరగా ఉన్న ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు చెప్తున్నారో. ఒకసారి పెళ్లి సంబరాల్లో కూడా మనకి ఎవరైతే వినాయకుని వాహనమైనటువంటి మూషికాలు కూడా ఇక్కడ ఎంతో సంబరంగా కూడా మనం ఇక్కడ పాల్గొన్నట్లు కూడా చూసుకోవచ్చు. ఇటు వెంటనే అంటే ఈ కథ ఆధారంగా ఏదైతే ఆ సెట్ వేశారో సెట్లోనే ఇటు చూసుకున్నట్లయితే మనకి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని కూడా గమనించవచ్చు. మనం చూసుకోవచ్చు దాదాపు ఒక 5 ఫీట్లు ఉండవచ్చు, అయినా కూడా ఎంతో ఆకర్షణంగా కనిపించే విధంగా కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా అంటే ఆలోచనలతో చాలా రోజుల ఆలోచనతో కూడా మీరు ఏదైతే దీనికి సంబంధించిన అంటే ఏదో కొత్తగా తీసుకొచ్చే విధంగా కూడా వీళ్ళు చేసినట్లు మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనతో ఈ మండపానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ ఉన్నారు. అసలు ఈ సెట్ కాన్సెప్ట్ అసలు వీళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న చెప్పండి, అసలు ఇంత వినూత్నంగా ఈ కాన్సెప్ట్ని అంటే ఆ రోజు మనం వేదాల్లో చదివినట్టు విధంగా ఏదైతే విఘ్నేశ్వరి వివాహానికి సంబంధించినటువంటి సెట్ వేశారు, అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది ఏంటి ఎక్కడ మొదలైంది ఇదంతా? అంటే ఎట్లా అంటే చాలామంది వచ్చి అడుగుతున్నారు, అరే ఈసారి ఏం సెట్టింగ్ చేస్తారు, ఈసారి ఏం. ఫస్ట్ మేము చేసినప్పుడు హోటల్ది మొత్తం హోటల్ థీమ్ సంతోష్ డాబా చేసాను. హోటల్ది మొత్తం ఎల్కలకు మొత్తం తయారు చేసి క్యాష్ కౌంటర్ మీద అట్లా అన్నీ అది సెట్టింగ్ చేసినాం. సెకండ్ చేసి చప్పన్ బోగ్ది పెట్టినాం వంటలది మొత్తం. థర్డ్ ఫెస్టివల్ హోలీ దివాళీ ఇవి ఫెస్టివల్. ఇది ఫోర్త్ది కాన్సెప్ట్ ఏం చేసిండంటే మా వినోద్ భాయ్ అని సంతోష్ డాబా చేశాను ఓనర్, ఈయన ఏం చేసిండు, లేదు భాయ్ ఈసారి చేసో దేవుంది చేద్దామని మొత్తం ఇట్లా సెట్టింగ్ చేసిండు.
అన్న ఇది సెట్ వేయడానికి చూస్తుంటే చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎన్నో రోజులు శ్రమ కూడా చూస్తుంటేనే కనిపిస్తుంది. అసలు ఎన్ని రోజులు పట్టింది అన్నది? దగ్గర 15 రోజులు పట్టింది దీనికి. ఓకే, ఎంతమంది వచ్చారన్న దీన్ని? డైలీ చేసే 8 నుంచి 10 మంది పనిచేస్తుండే డైలీ. ఓకే, ఎన్ని రోజులు చేశారు మొత్తం? మొత్తం 15 రోజులు చేశారు. ఎంత ఖర్చు అయిందన్న పూర్తిగా? ఖర్చు ఇంకా ఏం చూడలేదు, ఖర్చు చూడలేదు. ముందు ఒకసారి స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత చూద్దాం తర్వాత అని. ఓకే, భక్తుల దర్శనాలు ఎలా కొనసాగుతాయి? చాలా మంది వస్తున్నారు, డైలీ చాలా మంది వస్తున్నారు. 2 days నుంచి అయితే కంటిన్యూ 7 గంటలకు ఆరతి అవుతుంది. 7 గంటల నుంచి 7 గంటలే ఇప్పుడు హోటల్ పైన తిని వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు కూడా చూస్తూనే స్టార్ట్ అయితేనే ఉంటుంది, ఎవరికి ఆపం మనం. సో అది చూస్తున్నాం కదా, ఏదో ఒక వినూత్న ఆలోచనతో సరికొత్తగా చేయాలంటూ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము మనం వేదాల్లో చదువుకున్నటువంటి ఒక స్టోరీ ఆధారంగా కూడా ఈ మండపాన్ని రూపొందించినట్టు ఆర్గనైజర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో అక్రమ్ బిగ్ టీవీ హ్యాబిట్స్.